గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇవాళ నేను ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎంతవరకు చేస్తానో చూద్దాము. ఇక్కడ చీకటిగా ఉంది కదండి. నేను లేచినప్పుడు అయితే బాగా చీకటిగా ఉంది. కాసేపటికి కొంచెం బ్రష్ అవన్నీ చేసుకొని వచ్చేసేటప్పటికి మాత్రానికి కొంచెం చీకటంతా వెళ్ళిపోయి ఇలా కొంచెం కొంచెంగా వెలుతురు వస్తుంది. వెలుతురు వస్తుందేమో కానీ మంచు మాత్రానికి బాగా కురుస్తుందండి. అసలు విపరీతంగా కురుస్తుంది. ఈ మంచులో కనుక బళ్ళ మీద వెళ్తే మాత్రానికి డేంజరేనండి. అంత లైట్లు వేసుకున్నా కూడా ఎట్లా వెళ్ళినా కూడా డేంజరే. చూడండి చుట్టూ అసలు అన్ని లైట్లే వేసి ఉన్నాయి. అయినా సరే మంచు అయితే బాగా కురుస్తుంది. ఇకపోతే ఏముందండి, మన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది. మనం పొద్దున్నే లేచామంటే హౌస్ వైఫ్కి ఏముంటుందండి, పొద్దున్నే లేచామా ఆ, మా ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేసుకుంటాం కదండి. మా ఇంట్లో అయితే ప్రతిరోజు రాగి జావ పెట్టుకుంటామండి. ఆ రాగి జావని నేను ఒక లోటాలకు తీసేసుకొని అవి ఆరిపెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తారు కదా. నేను వంటగదిలోకి వెళ్ళేసరికి మా తోటికోడలు ఇట్లా రాగి జావ చేసేసి పక్కన పెట్టేశారు. నేను వెళ్ళి రైస్ వండేసాను. ఇందులో ఎడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఇందులో లవంగాలండి. లవంగాలు వేస్తే బియ్యంలో పురుగు పట్టదంటండి. ఒడ్లు మిల్లుకు పట్టించినప్పుడే ఇట్లా లవంగాలు లేపిస్తున్నారు ఇంట్లో. చూసారా, అదే చెప్తున్నారండి. బియ్యంలో అసలు పురుగులు అనేవి పట్టట్లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పోతే నేను ఇవాళ సొరకాయ కూర చేస్తున్నాను. పిల్లలకి సొరకాయ కూర అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఏదో విధంగా ఇంట్రెస్ట్గా చేద్దామని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పి కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇకపోతే ఇక్కడ నేను కూర వేయడానికి ఇక్కడ సారీ అండి, కో తాలింపు చేసేసుకొని సొరకాయ ముక్కలు ఆల్రెడీ కోసేసుకొని ఉంచుకున్నాను. దాన్ని తాలింపు చేసేసి మూత పెట్టేశాను. ఇంక ఇందాక నేను నువ్వులు అవన్నీ ఫ్రై చేసి వేయించుకున్నాను కదండి. అవి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేశాను. ఎప్పుడైతే చక్కగా దగ్గరగా ఉడికిందనుకుంటాం అప్పుడు మనం మిక్సీ పట్టింది ఉంది కదా, అది వేసుకోవటమే. ఏమి లేదండి, ఇందులో పెద్ద గొప్ప వింత ఏమీ లేదు. ఇక అది అట్లా అయిపోతే ఇంక ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. పిల్లలు ఉన్న ఇల్లు ఇట్లాగే ఉంటుంది అనుకుంటా కదా. ఎవరిదైనా అంతే కదండి, చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా మెస్సీగా. ఈ 2 కుక్కలు అయితే మాకు ఎంత సెక్యూరిటీ అంటే అంత సెక్యూరిటీ అండి. అసలు తలుపు తీసినా వేసినా కూడా వస్తూనే ఉంటాయి. మా బాబుకైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసాను. కర్రీ అయితే ఎట్లాగో పెట్టి పంపించాను కానీ ఎంతవరకు తింటాడో మనకు తెలీదు. ఇక లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించడంటే నన్ను వీడియో తీయొద్దు అంటున్నాడు. ఇంకా బెడ్ మీద పక్క బట్టలన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం అంతా ఇప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకోవాలి. మాప్ పెట్టేసుకునే ముందు ఇదిగోండి మా బాబుని ఎలాగో ఒకసారి కనిపించరా అంటే ఇట్లా కనిపించాడు. ఇక ఎక్కడ పడితే ఏ బెడ్రూమ్లో పడితే ఆ బెడ్రూమ్లో బట్టలు, దుప్పట్లు మడత పెట్టకుండా అట్లా ఉంచేసాము. మడత పెట్టాలి ఇక. కాసేపు అయిన తర్వాత ఇట్లా కొంచెం వెళ్ళిపోయాక క్లీన్ చేసేసి అన్నట్టు మర్చిపోయానండి, నేను నా చేతులతో చేసుకున్న ఫ్లోర్ మ్యాట్ మాత్రం నాకు బాగా పనిచేస్తుందండి. మీలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పొరపాటును కూడా వైట్ టైల్స్ వేయించుకోకండి. ఓపెన్ ప్లేస్లో అయితే అస్సలు వేయించుకోకండి. తర్వాత మేము టీ పెట్టేసుకున్నాం. మంచు కురుస్తుందని చెప్పా కదా, ఈ మంచు కురుస్తున్నప్పుడు టీ కొంచెం అల్లం వేసుకొని అట్లా పెట్టుకొని ఒక్క పొంగు రానిచ్చాక డికాషన్ మరిగాక చక్కగా పాలు పోసుకున్న వెంటనే అందులో పాలు పోసేసిన వెంటనే కప్పులో పోసుకుంటే అంత టేస్ట్ రాదండి. ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి అలా మరగనిచ్చి అట్లా గ్లాస్లో పోసుకొని అలా తాగితే ఆ కిక్కే వేరు కదండి. నాకైతే బాగా నచ్చుతుంది ఇట్లా చేయటం అనేది. నేను కొంచెం టీ కూడా కొంచెం స్ట్రాంగ్గా పెడతానని అనుకుంటాను. మరి ఎలా పెడతానో. ఇంకా ఈయనగారంటే మా కుక్క అండి. అసలు నేను ఊడ్చేటప్పుడు కూడా లేగదండి. మనం ఏం మాట్లాడుతున్నా సరే, ఎట్లా మాట్లాడుతున్నా దాన్ని డెన్లా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు. రావే బాబు అంటే అసలు రాదు. లెగు అంటే చూడండి, నేను ఎంత మాట్లాడుతున్నా సరే అసలు వినిపించుకోవట్లా ఏంట్లే ఇనేదని. ఏదేమైనా సరే మళ్ళీ నేను ఊడ్చినా మళ్ళీ మొత్తానికొచ్చి మళ్ళీ అది అక్కడే పడుకుంటది. ఇకపోతే గబగబా ఈ బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇవన్నీ సర్దేసి ఇల్లు మాప్ పెట్టేయటానికి రెడీ అయిపోతున్నానండి. ఇల్లు ఊడ్చేసి గబగబా. ఇంకేముంటదండి, మన హౌస్ వైఫ్‌లకి ఇవే కదా మన పనులు. ఇవన్నీ చేసుకొని అన్నీ రెడీ అయ్యేటప్పటికి సరిపోతది ఇక మనకి. మా కొంచెం లైటింగ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా.
సరే ఇకపోతే ఇల్లు మాప్ పెట్టేసానండి. మొత్తం క్లియర్ చేసేసాను. ఆల్ క్లియర్. మోప్ పెట్టేసేసి స్నానానికెళ్దాం అనుకునేటప్పటికి కుక్కలే అరుస్తున్నాయండి. మాకు కొంచెం ఇక్కడ కోతుల హడావిడి ఎక్కువగా ఉంటదండి. కోతులొస్తూ ఉంటాయి. సరే కదా అని చెప్పి తలుపులన్నీ వేసి గబగబా స్నానానికి ఎళ్ళొచ్చేటప్పటికి కొంచెం ఇంట్లో మా హస్బెండ్ పూజ చేస్తారనమాట. అభిషేకాలు అవన్నీ చేసుకోవాలి. అంటే అభిషేకాలంటే మాకు రోజు ఎవరికి వాళ్ళం శివాభిషేకం చేసుకోవాలండి. అందుకని ఆయన పూజ చేసేసారు. ఆ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి చిన్నగా ఒక దండం పెట్టుకొని నేను కూడా అభిషేకం చేసేసుకున్నాను. తర్వాత మా అబ్బాయి చాలా రోజుల నుండి టమాటా పచ్చడి అంటున్నాడు అండి. ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారంట. ఫ్రెండ్స్ ఉంటే పిల్లలు షేర్ చేసుకుంటారు కదండీ! ఇంక అందుకనే టమాటాలు కోసేద్దాము. కొంచెం ఒక కేజీ అయినా టమాటా పచ్చడి తినక చాలా రోజులవుతుందండి. అందుకని ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. దీన్ని మీరేమంటారో నాకు తెలీదు. ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అయితే దీన్ని గిద్ద అంటారు. మా సైడ్ అసలు గిద్ద అనేది ఉండదు. మాకు అర్ధ సేరు, పావు సేరు అట్లా డబ్బా అట్లా లెక్కుంటది. ఇక నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను. ఒక చేత్తో మీకు చూపిస్తున్నాను. దీంతో నేను 2 సార్లు పోసాను. అలాగే పసుపు కూడా వేశాను. ఒక చేత్తో కుదుపుతున్నాను. అదే కుదేస్తున్నాను పైకి కిందకి. వీడియో తీయటం ఒక హ్యాండ్‌తో వీడియో తీయటం, ఇంకొక హ్యాండ్‌తో ఇట్లా కుదేస్తున్నాను. ఇంకేముందండి కొంచెం దాన్ని ఊరబెట్టాలంటారు కదా! అందుకని మూత పెట్టేస్తున్నాను. ఇంకేంటంటే నేను బ్లౌజ్ వర్కు మనదంటే కొంచెం లేట్ అయిపోద్ది కదండీ! అలాగే ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసి నెక్ వరకేసాను. హ్యాండ్ ఎయలేదు. అందుకని ఈరోజు అది చేద్దాం అనుకుంటున్నా. మరి ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.